వావ్! నా మొగునికి ఇతనికి ఎంత తేడా ఉంది. సీత సీత అగో, సీత వినబడతలేదా? సీత ఈ తలుపుది ఏం చేస్తాను లోపల? అరే సీత అరే ఇది ఏం చేస్తాను లోపల? ఇంతసేపు అయినా నేను తలుపు కొట్టబట్టి ఫోన్ అన్న చేస్తా. అగో ఈయనేంది ఇప్పుడు ఫోన్ చేస్తుండో? హలో. హలో, ఏం చేస్తానవే? నీకు ఇంతసేపు తలుపు కొట్టబట్టి తలుపుది. అయ్యో వచ్చినవా? ఉండు తీస్తున్నా, ఒక్క నిమిషం. ఏం చేస్తాను లోపల? వినబడతలేదా? ఏమో అంటే ఫోన్లో యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నా. మన ఎప్పుడు యూట్యూబ్లో వీడియోలు చూసానా? ఏడా పని లేదు నీకు కదా? బాగా లుంగి తూపా. సరే రా. ఏమండి? ఓయ్ నిన్నే. ఏమండి? ఏమండి? లేవండి. ఏమండి? ఛీ, దొంగ సచ్చిన మొగుడు. ఇంకెవ్వరు కష్టపడతలేరు, పెళ్ళాల్ని మంచిగా చూసుకుంటలేరు. ఈయనొక్కడే కష్టపడి పనిచేసి వచ్చి అలసిపోయి పండుకున్నాడు. ఎప్పుడు ఇంతే, ఓ ముద్దు లేదు ముచ్చట్లేదు. అరే పెళ్ళాన్ని మంచిగా చూసుకుందాని ఆలోచనే లేదు. వేస్ట్. సీత నేను పోయేస్తా మరి. సరే. జాగ్రత్త ఇంటికాడ. అగో మొన్న కొన్న చీర అట్లనే ఉన్నది, దాని ఫాల్ గుట్టియలే. మిషన్ కాడికి పోయేనా, ఫాల్ గుట్టించుకనత్తా. వావ్! నా మొగునికి ఇతనికి ఎంత తేడా ఉంది. ఈ ఎలకకి ఏనుక్కి ఉన్నంత తేడా ఉంది. మొగుడంటే ఇట్లుండాలి.
ఏంటండి ఎవరు కావాలి? ఏంటండి ఏమంటున్నారు? నాకు వినవలేదు. అయ్యో గదేం లేదండి, చీర ఫాల్ కుట్టించుకుందాం అని మీ అమ్మకి ఇద్దామని వచ్చినా. అమ్మ లేదా? అమ్మ ఊరికి వెళ్ళిందండి, నాకు ఇయ్యండి, నేను ఇస్తా. సరే ఇదిగోండి, కుట్టినాక మీరే తెచ్చి ఇయ్యండి, పైసలు నేను మీకు ఇస్తా. ఓకే అండి, నేనే తెచ్చిస్తా. ఉంటా. ఓకే అండి. అబ్బా, ఏ ఉన్నాడా పిల్లగాడు గుమ్మడికాయ లెక్క. ఛీ, నా మొగుడు ఉన్నాడు దొండకాయ లెక్క. ఏమైంది? అరిగడ్డి కుడుతుంది. అబ్బా, దురద పెడుతుంది ఒళ్ళంతా. అయ్యో, అబ్బా, ఒళ్ళంతా కుట్టు పాడేస్తుంది, గోకుడు పెడుతుంది. అయ్యో, అయ్యో, అంత గోకుడు పెడుతుందా? ఇప్పుడు ఎట్లా మరి? నేను ఇంటికి పోతా, ఇంటికి పోయి తానం చేస్తే గాని ఈ దురద పోయేటట్టు లేదు. పోయేత్తా, సరేనా? సరే. బాయ్. అయ్యో, ఇక్కడే ఆగిపోయిర్రే, రారి లోపలికి. కూర్చోండి. చెప్పండి, మీరు చాయ్ తాగుతారా, కాఫీ తాగుతారా? ఏంది, మీరు కాఫీ కూడా తాగుతారా? సరే, నేను ఛాయ్ తాగుతా. సరే, తీసుకొస్తా. ఇదిగోండి చాయ్.
ఇదిగోండి మీ చీర. చాలా థ్యాంక్స్ అండి, ఇంటి దాకా తీసుకొచ్చి ఇచ్చినందుకు. అయ్యో పర్లేదండి. సరే మీరు చాయ్ తాగుతుండండి, నేను పైసలు తీసుకొస్తా. ఇదిగోండి. సరే అండి, నేను వెళ్ళొస్తా. ఏమండి ఒక్క నిమిషం. ఏంటండి? అది మీరేమనుకోనంటే మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడతా, మీకు ఇబ్బంది లేకుంటేనే. అయ్యో దాన్నేముందండి, మీ నెంబర్ చెప్పండి, మిస్ కాల్ ఇస్తా. ఇటీవల రింగ్ అవుతుంది, ఇగో ఇది నా నెంబర్. ఓ ఫ్యాన్సీ నెంబరా? సరే ఫోన్ చేస్తుంటా. చెయ్యండి. మరి వెళ్ళొస్తా. బాయ్. బాయ్. ఈయనేంది ఇప్పుడు వచ్చిండు? ఆ చింతల కింది గడుగు బాగా అక్కడ కలుసుకుందాం. అమ్మా ఇతను ఇంటికి వెళ్ళిండో లేదో, సరే ఫోన్ అయితే చేస్తా. హలో. హలో ఎవరండి? అయ్యో నేను సీతని. మీరు ఇంటికి చేరుకున్నారో లేదో అని ఫోన్ చేసిన. అవునా, ఇప్పుడే వచ్చిన, చెప్పుర్రి. ఏం చేస్తున్నారు, తిన్నారా మరి? సరే కానీ నేను కొంచెం ఆయనగా మీ ఇంటికి వస్తా. అమ్మో కొద్దిగా అయినాకనా? వద్దొద్దు, అప్పుడైతే మా ఆయన ఉంటాడు. సాయంత్రం రా. అవునా, ఇంతకీ మీ ఆయన ఏం పని చేస్తాడు? మా ఆయన కరీంనగర్ బస్ స్టాండ్లో సులభ్ కాంప్లెక్స్ నడుపుతాడు. మాకు 2-3 బ్రాంచ్లు ఉన్నాయి తెలుసా? అట్లానా, అట్లయితే సాయంత్రం వస్తుంది. సరే సరే బాయ్. బాయ్ 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 బాయ్. బాయ్. ఏమైంది? సాయంత్రం అత్త అన్నాడు కదా, ఇంకా అత్తలేడు. అసలు అత్తడో రాడో. ఎందుకైనా మంచిది ఫోన్ అయితే చేస్తా. హలో. హలో, ఏమైంది? సాయంత్రం వస్తా అన్నావు కదా, ఇంకా రాలే, ఇంత లేటా? వస్తున్నా, బండి మీదే ఉన్నా. అవునా, సరే సరే తొందరరా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నా. సరే బాయ్. బాయ్.
ఈయనేంది ఇప్పుడు వచ్చిండు? ఏంది ఈ టైంలో వచ్చినావు? కొంచెం సుస్థి ఉంది, అందుకే వచ్చిన. అసలు పడుకుంటున్నా. అమ్మో, ఈయనేంది ఈ టైంలో వచ్చిండు? ఇప్పుడు అతను వస్తే అమ్మో రావద్దని ఫోన్ చేస్తా. అబ్బా దీనికి పోయాక పని అవుతలేంది. హలో, ఇగో నువ్వు ఇంటికి రాకు, అనుకోకుండా మా ఆయన వచ్చిండు. అరే గట్లనా? మరి ఇప్పుడు ఎట్లా? అదే నాకు అర్థమైతలేదు, ఏం చేయాలనో. ఆ చింతల కింది గడుగు బాగా అక్కడ కలుసుకుందాం. ఏంది చింతల కింద గడ్డి కుప్ప దగ్గరకా? ఆడికే చెప్పరా చెప్పరా. సరే అత్తది. బాయ్. అత్తా బాయ్. వచ్చినావా? ఏంది మీ ఆయనకి ఈ టైంలో చూడు? అదే నాకు అర్థమైతలేదు, ఎప్పుడు ఈ టైంలో రాడు. ఎందుకు వచ్చినావు అని అడిగితే ఒంట్లో సుస్థిగా ఉంది అందుకే వచ్చినా అన్నాడు. పోయి పండుకున్నాడు. సరే సరే బా. ఇగో సీత, ఇలా నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇగో నువ్వు మందంగున్నా నువ్వు కూడా అందంగానే ఉంటావు. అగో ఇప్పుడు నేనేమన్నానని అట్లా బొంగమూతి పెట్టినావు? నేను అలిగినప్పో. అగో ఏమైంది? నువ్వు నా పెళ్ళిలో నన్ను విడిచిపెట్టిపోయింది. అయ్యో ఎందుకు? ఎందుకంటే మా శోభన రోజు రాత్రి నా పెళ్ళం మంచిగా సిగ్గుపడకుండా మంచం మీద కూర్చున్నది. నేను కూడా సిగ్గుపడకుండా మంచం మీద కూర్చున్నా. అంతే పుట్టుకొని మంచం విరిగింది. ఇంకా అంతేకాదు, దాంతో పాటు నా పెళ్ళం నడుము కూడా విరిగింది. ఇక మళ్ళీ ఏమవుతుంది ఏమో అని అయితే భయపడి నన్ను విడిచిపెట్టిపోయింది తెలుసా. అవునా? నా వెనకడు చాలు కానీ పని కానిద్దామా? ఏమైంది? అంతా గోకుడు పుడుతుంది, గడ్డి కుప్ప కదా, ఒళ్ళంతా దురద పెడుతుంది. ఛీ, అమ్మా ఒళ్ళంతా దురద పెడుతుంది. అయ్యో ఎట్లా మరి ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? ఇంత ఒళ్ళంతా గడ్డి అంటుకున్నట్టుంది, దురద పెడుతుంది. అయ్యో చుట్టుపక్కల ఎవరు ఉండడానికి రమ్మన్నా, ఇప్పుడు ఎట్లా మరి? ఇంటికి పోయి తానం చేస్తే గానీ ఈ దురద తగ్గది. నేను ఇంటికి పోతా. అబ్బో ఒళ్ళు దురద పెడుతుంది, నేను ఏం చెయ్యా? ఛీ, నువ్వు ఒకడేంది? నేను తట్టుకోలేకపోతున్నా, నేను పోతా. పోతా ప్లీజ్, మళ్ళీ కలుస్తా కదా. ప్లీజ్ పోతా, నేను తట్టుకోలేకపోతున్నా. ప్లీజ్ అబ్బా ఉండు. పోతా అని చెప్తే ఈయనవే. పోతా, బాయ్. సీత చెప్పినా కదా రేపు కలుద్దాం. బాయ్. తోచుతోండి. సీత
అగో నువ్వేంది ఈ టైంలో వచ్చినావు? ఈ టైంలో మా ఆయన అత్తడు, ఇట్లా చెప్ప పెట్టుకుండా వచ్చినవేంది? నాకు నేను చూడకపోతే ఏంది వచ్చిన అవునా? ఏది తుమ్ముతానా? నిన్న వరిగడ్డి దుమ్మికంతా జలబైనట్టయింది. అరే అవునా? మరి ఆవిరి పట్టినావా? ఆవిరి పడితే ఒక్క నిమిషం తుమ్మ మాయది తెలుసా? అవునా? అయ్యో ఆవిరి పడతా పో. మంచి వీరు మళ్ళా వీరు గట్టి వీరు. అమ్మా ఇప్పుడు మంచిగా ఉంది, తుమ్ములు మొత్తం పోయినాయి. ఇట్లా ఆవిరి పడితే తుమ్ములు రావు రావు. మా ఆయన నమస్తే. సీత ఎవరితను? చీ దరిద్రుడు. ఏం లేదండి, నాకు జలుబైంది కదా, అయితే ఆవిరి పట్టడానికి జండుబాన్ లేదు, జండుబాన్ తీసుకొచ్చిండు మందుల షాప్ నుంచి. తక్కువైందా మరి? ఇప్పుడు కొద్దిగా తక్కువైంది. సీత నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటిది? అయితే ఇక్కడ నా వర్క్ కాంటాక్ట్ అయిపోయింది, మనం ఇప్పుడు సిద్దిపేట పోవాలి, పోయి బట్టలు చదువుకు. సిద్దిపేట? ఆటగాడే నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సరే. అంగే బంగారం పొంగే సింగారం చూసై నవలకం ఓయమ్మో ఓపరాల గుమ్ము ఒళ్ళంతా తిమ్మిరాయనమ్ము. చాలే పోసినవేమయ్యా, ఓ జగమయ్య రైతే గుట్టినవేమయ్యా.